సో ఫస్ట్ నేను ఒకసారి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకున్నా మీ అందరికీ చేసుకున్నా. నేను డాక్టర్ పి వీరజారావు. నేను సైకాలజిస్ట్ని, ఫస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ యూనివర్సిటీ కాలేజ్ ఫర్ విమెన్. అంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీలో, అంతకుముందు వేరే కాలేజీలో హెడ్గా ఉండేదని. సో సైకాలజీ అంటే మనోవిజ్ఞాన శాస్త్రం. విన్నారా ఎక్కడన్నా? వినలేదు కదా. మనోవిజ్ఞాన శాస్త్రం అంటే కొంచెం తర్వాత చెప్తాను. ఓకే, ఇంతకుముందే మీరందరూ మెడిటేషన్ హాల్లో ఉన్నప్పుడు చూసారు. మీకు కూడా ఉన్నారు కదా, మా తిరుపతిరావు గారు కూడా ఉన్నారు పక్కకి. చాలా బాగా చేస్తున్నారు. మీరు మెడిటేషన్ కూడా చేస్తారు కదా, అందరూ చేస్తారు కదా. మీకు ఏం చెప్పాలి, మీరు అన్నీ చేస్తున్నారు. మీకు చాలా విషయాలు తెలుసు. మీ టీచర్స్ అందరికీ అభినందనలు. ఇంత గొప్ప ప్రోగ్రామ్ చేస్తున్న పెద్దలందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే సరస్వతి విద్యాపీఠం స్కూల్, శిశు మందిర్, మై బ్రదర్ వాజ్ స్కూల్. సో 197 schools, అందులోనూ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అవుతున్నాయి. సో అందులో ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ బాలిక శక్తి సంగమం 3rd డే కదా, 3వ రోజు. 2nd డే, సారీ, టుడే ఇస్ ద 2nd డే, 1 more day. ఏమేమి నేర్చుకున్నారు మీరందరూ? ఎవరైనా చెప్పండి, ఇప్పటి వరకు ఈ పర్టిక్యులర్ ప్రోగ్రాంలో ఏమేమి నేర్చుకున్నారు కొత్తగా? ఊరికే చెప్పండి, మళ్ళీ మొత్తం అవసరం లేదు. ఊరికే కొత్త విషయాలు ఏమేమి నేర్చుకున్నారు ఒక్కరు ఎవరైనా చెప్పొచ్చు. యోగా, యోగా, ఎక్సలెంట్, బ్రెయిన్ జిమ్, ఇంకా విషయంలో అంటే నాలెడ్జ్కి సంబంధించి ఎంతోమంది మాట్లాడుతున్నారు కదా మీతో, రైట్? ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, దానికి సంబంధించి ఏం నేర్చుకున్నారు? బట్ యోగా అండ్ బ్రెయిన్ జిమ్ గురించి కొత్తగా నేర్చుకున్నారు ఈరోజు కదా, రైట్? సో ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ దాని పేరేంటి? బాలిక శక్తి సంగమం. ఒక్కొక్క బాలిక నాకు ఇక్కడ ఒక శక్తి లాగా కనబడుతుంది, రైట్? సంథింగ్ ఎంపవర్మెంట్ అంటారు. సరే, ఎంపవర్మెంట్ గురించి నేను మాట్లాడను. శక్తి అంటే ఏంటి అని చెప్తాను జనరల్గా, రైట్? దాని తర్వాత ఒక మానసికమైన శక్తి గురించి మాట్లాడతాను. అంత పెద్ద విషయం మాకెందుకు మేడం అని మీరు అడగచ్చు. ఎందుకంటే అది చాలా అవసరం, ఎస్పెషలీ మీలాంటి కాలేజ్ స్టూడెంట్స్కి, అందులోనూ బాలికలు చాలా అవసరం. ఒక్కొక్కరిని ఒక శక్తిలాగా చేస్తుంది. ఓకే, అర్థమవుతుంది కదా నేను చెప్తుంది మీ అందరికీ? ఏం అర్థం కాకపోయినా నన్ను చాలా ఈజీగా ఒక క్వశ్చన్ వేయండి. ఈరోజు ఏం క్వశ్చన్ వేయాలనుకుంటే అది వేయచ్చు మీరు అందరు. ఓకేనా? అంజలి, తను ఒక్కదాని పేరే తెలుసు నాకు. నీ పేరేంటానా? అస్మిత, చందన. అంత టైం లేదు, అదర్వైజ్ నేను ప్రతి ఒక్కరి పేరు అడిగేదాన్ని, రైట్? మనోవిజ్ఞాన శాస్త్రం అంటేనే మన వ్యక్తిత్వం గురించి, మన భావోద్వేగాల గురించి, మన వ్యక్తిత్వాన్ని ఎట్లా పెంచుకోవాలి, వ్యక్తిత్వంలో ఎట్లా మార్పు చేసుకోవాలి, సమ్టైమ్స్ అందులో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే, ఒక సమస్య వస్తే, రుగ్మతల వరకు నేను వెళ్ళట్లేదు, సమస్యలు వస్తే ఎట్లా పరిష్కరించుకోవాలి సైంటిఫిక్గా, ఓకే? అది చెప్పేదే మనోవిజ్ఞాన శాస్త్రము ఆర్ సైకాలజీ. గత 30 ఏళ్ళుగా నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా ఉన్నాను. అందులో మీకన్నా చిన్న పిల్లలు, స్కూల్ సైకాలజీ, చైల్డ్ సైకాలజీ, కౌన్సిలింగ్ సైకాలజీ,
నా లక్కీ ఏంటంటే నేను ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్లో నేను కౌన్సిలింగ్ చేశాను. స్పెషల్లీ ఒక స్కూల్, మీలాంటి స్కూల్ పిల్లలకు కూడా ఒక స్కూల్ సైకాలజిస్ట్గా ఉండి నేను చేయగలను. అది నా అదృష్టం. కాబట్టి ఇప్పుడు కూడా మిమ్మల్ని అమ్మాయిలతోనే వర్క్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు అందరూ 12 years అంటే 6th class నుంచి 10th class వరకు కదా సార్. సో ఒక 12 years అమ్మా, రైట్? 12 years 10 years నుంచి 14 years వరకు ఉండాలి కదా. దట్ ఈస్ యువర్ ఏజ్, అంతేనా? 12 years నుంచి 10 years నుంచి 14 years మిమ్మల్ని అడుగుతున్నాను కదా. అంటే జస్ట్ దీన్ని ఒక మిడిల్ చైల్డ్హుడ్ అంటారు. అంటే అటు చిన్న పిల్లలు కాదు మీరు, అటు పెద్దవాళ్ళు కాదు, మధ్య ఏజ్ గ్రూప్లో ఉన్నారు. ఆల్మోస్ట్ 14 years అమ్మాయిలు అంటే ఇంకా కొంచెం అడాలసెన్స్లోకి వస్తున్నారు, అంటే కౌమార దశకి వస్తున్నారు కదా. అవునా? అడాలసెన్స్ అంటారు, కౌమార దశ అంటే అడాలసెన్స్ అంటారు. ప్యూబర్టీ దెన్ అడాలసెన్స్. అంటే మిడిల్ అంటే మీరు 10 years అక్కడి నుంచి వచ్చినదంతా ఒకలాగా ఉంటుంది. మెల్లిమెల్లిగా ఒక 14 yearsకి వచ్చే అమ్మాయిలలో మళ్ళీ, అంటే అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, రకరకాల మార్పులకు లోనవుతూ ఉంటారు. రకరకాల మార్పులు అంటే ఇంటర్నల్ లోపల యాజ్ వెల్ యాజ్ బాడీలో వచ్చే మార్పులకు ఎన్నో మార్పులకు లోనవుతూ ఉంటారు. కొంతమంది దాన్ని సహజంగా తీసుకోవచ్చు, కొంతమంది కొంచెం ఆందోళనకు గురి కావచ్చు. దానికి మీరు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది సహజంగా జరిగే మార్పులు. అండ్ ఎన్నో రకాలైన హార్మోనల్ చేంజెస్ అవి అన్నీ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇంకొకటి, మీ అందరికీ ఒక డిఫరెంట్ ఇంటర్నల్ డెవలప్మెంట్ అవుతుంది, ఇంక్లూడింగ్ బ్రెయిన్. మీ బ్రెయిన్ ఇంకా గ్రో అవుతుంది. ఇప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉన్నారో చెప్పాలా? ఇప్పటి వరకు ముందు జరిగేది మీరు గమనిస్తున్నారు కదా. ఇది ఇట్లా చేయకండి నాన్న, అట్లా చేయండి, అమ్మ వాళ్ళు చెప్తున్నారు, మీ టీచర్స్ చెప్తున్నారు, మీ స్నేహితులు చెప్తున్నారు, మీ సమాజంలో ఎట్లా ఉండండి అట్లా ఉండండి అంటే అన్ని ప్రతి ఒక్కటి వింటూ దాన్ని చాలా బాగా ఫాలో అవుతున్నారు. అవునా కదా? ఇప్పుడు మీ బ్రెయిన్లోనే కొన్ని చేంజెస్ వస్తున్నాయి కాబట్టి మెల్లిగా ఒక ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది. అది అలాగే ఎందుకు చేయాలి? ఇట్లా చేస్తే తప్పేంటి కదా అనిపిస్తుందా లేదా? కరెక్ట్ చెప్పండి. అనిపిస్తుంది కదా. అది మీ తప్పు కాదు, మీ బ్రెయిన్లో వస్తున్న ఒక అబ్స్ట్రాక్ట్ చేంజెస్ అంటారు వాటిని. ఆ చేంజెస్ వల్ల మీ బ్రెయిన్లో ఒక గ్రోత్ వల్ల మీదంటూ మీకు ఒక సొంత వ్యక్తిత్వం వస్తుంది, మీదంటూ మీకు ఒక సొంత థింకింగ్ వస్తుంది, ఆలోచన పద్ధతి వస్తుంది. దాంతో మీకు తెలుసుకోవాలనే ఆతృత అన్నది పెరుగుతుంది. ఓకే, తెలుసుకోవాలన్న ఆతృత పెరుగుతుంది. క్వశ్చన్ చేయాలన్న ఒక ఏమంటారు, ఒక ఇష్టం అనండి, రైట్? అది పెరుగుతుంది. తప్పేం లేదు. నేను ఎందుకు ఇంత విరుద్ధంగా ఆలోచిస్తున్నానని మీరు అనుకోవాల్సిన అదేం లేదు. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఒత్తిడి వచ్చినప్పుడు, ఒక ఆందోళన వచ్చినప్పుడు మీరు స్నేహితులతో పంచుకోవచ్చు, మీ టీచర్స్తో పంచుకోవచ్చు, తల్లిదండ్రులతో పంచుకోవచ్చు, మీ సిబ్లింగ్స్ అంటే అక్క, చెల్లి, అన్న, తమ్ముడితో పంచుకోవచ్చు, ఎవరితోనైనా పంచుకోవచ్చు. లోపల ఇట్లాగే ఆలోచిస్తూ భయానికి మాత్రం లోటు కావాలి. అర్థమైందా? ఓకే, గ్రేట్. నా ఇప్పుడు అబౌట్ ద ప్రోగ్రామ్. సాధికారత అంటే ఏంటి? శక్తి అంటే ఏంటి? ఏమన్నా ఐడియా ఉందా? తెలుసా? ఒక మహిళని కావచ్చు, ఒక ఎవరైనా కావచ్చు, అంతో ఎంతో శక్తి సంపాదించారు, ఎంపవర్మెంట్ వచ్చింది వాళ్ళకి అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి రకరకాలైన వాళ్ళ స్కిల్స్, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అనండి, స్కిల్స్ అనండి, లక్షణాలు అనండి, రైట్? అవన్నీ పెరుగుతాయి వాళ్ళకి, రైట్? నంబర్ టూ వాళ్ళకి స్వయంగా నిర్ణయం చేసుకునే శక్తి ఉంటుంది. నంబర్ 3
వారిలో వారికి ఒక అంతర్గతమైన మోటివేషన్ ఉంటుంది, స్ఫూర్తి ఉంటుంది. ఈ పని చేయాలి, నేను ఇదే చేస్తాను, స్వయంగా నిర్ణయం తీసుకునే శక్తి ఉంటుంది. ఓకే, అత్యంత ముఖ్యం ఏంటంటే వాళ్ళ శ్రేయస్సు కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం, సమాజ శ్రేయస్సు కోసం, దేశ శ్రేయస్సు కోసం, ప్రాబబ్లీ గ్లోబల్ అంటే కంప్లీట్ వరల్డ్ శ్రేయస్సు కోసం కూడా అందులో అంతర్గతంగా ఉండి వాళ్ళు ప్రభావితం చేస్తూ ఉంటారు. అంత పవర్ వస్తుంది, అంత శక్తి వస్తుంది. కానీ మీలో ఉందా? ఇప్పుడే లేదు, ఇప్పుడే లేదు. నేను నాది ఎట్లా సాధించుకున్నాను అంటే నాది ఒక మానసికమైన శక్తి, మానసికమైన శక్తి. మేమందరం సర్స్ కావచ్చు, ఇక్కడ లేకపోతే మేడం కావచ్చు, నేను కావచ్చు, మేమంతా పనిచేస్తున్నాం కదా, ఒక ఫీల్డ్లో పనిచేస్తున్నాం కదా, మేమందరం ఒక ప్రొఫెషనల్ ఫీల్డ్లో పనిచేస్తున్నాం, అవునా కదా. నేను సాధించుకున్నది ఏంటంటే ఒక మానసికమైన శక్తి, ఎంపవర్మెంట్, సైకలాజికల్ ఎంపవర్మెంట్. అర్థమవుతుందా నేను ఏమంటున్నాను? కాకపోతే చెప్పండి, అర్థమవుతుందా? ఎస్ అనండి. ఎక్సలెంట్. మీరు ఎస్ అనకపోతే నేను ముందుకు వెళ్ళండి, మన సారీ మీరే అడగండి అంటే. అంజలి అర్థమవుతుందా? ఎక్సలెంట్.